సో చేస్తారా ప్రాక్టీస్? రాజేష్ చేసావా? రమేష్. గుడ్, బాగా వచ్చింది. కొంచెం చిన్నగా చేయండి, ఓకే? ఇంత పైన బాగుంది. సో ఫాంట్ కొంచెం చిన్నగా చేయండి, అండ్ పైన ఫాంట్ ఉంది కదా, అది కొంచెం చిన్నగా చేయండి, ఓకే? ఓవరాల్ కొంచెం చిన్నగా, ఆ ఫాంట్ ఒకటి కొంచెం చిన్నగా. డన్ అయిపోతుంది, బాగుంది, గుడ్. అంతేనా? ప్రాబ్లం ఏంటంటే మీరు ఆ నేమ్ పెడతారు చూసారా, అది చాలా ఎక్కువసేపు ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ నేను సార్, ఇది ఆ నేమ్ అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది. మ్యాక్సిమం పేరు మన ఇది చదవండి మీరు. కెమెరా అయిపోయింది, 2 సెకండ్లు 3 సెకండ్ల మ్యాక్స్. నెక్స్ట్ అడ్జస్ట్ చేశారా? స్క్రీన్ తగ్గించారు, గుడ్ గుడ్. దీన్ని రొటేట్. వేళ్ళు రైట్, అవును, అది మిడిల్ లో రావట్లేదు. మీరు అరేంజ్ చేయలేదు దాన్ని. ఓకే. సో ఇది స్క్రీన్ తగ్గించిందా? ఓ, ఇది సైడ్ కి వచ్చింది ఇక్కడ. అరే సారీ. ఫైన్, ఫైన్, అది కూడా ఒక స్టైల్. యాక్చువల్ సైడ్ కి కూడా పెడతారు. ఎగ్జాక్ట్ మిడిల్ లో కాకపోయినా కొంచెం అటు సైడ్ ఎంతో కొంత పెడతారు, అది కూడా ఫైన్. పర్లేదు. నీది రమేష్? నీది డౌన్లోడ్ చేయలే? చెయ్యి చెయ్యి తీసుకురా, ఓకే? రేపటి నాకు తీసుకోవచ్చు, ఈ రోజుది. సరే, నిన్న కూడా ఓకే. సో ఈ రోజు అన్ఫార్చునేట్లీ మీకు ఎల్ కట్ అని జే కట్ అయి చెప్తాం. సో వద్దు ఈ రోజు. సో కరెక్ట్ ఫుటేజ్ అనేది దొరకలేదు, ఓకే? కరెక్ట్ ఫుటేజ్ దొరకలేదు. ఎందుకంటే లైక్ జనరల్ గా వాయిస్ సింక్ దేనికి చేస్తాం? వాయిస్ సింక్ అంటే ఫస్ట్ అది చూద్దాం, ఒక నిమిషం. మిస్ అయితే ఏమని చెప్పాను? లొకేట్ ఇక్కడ, రైట్. వచ్చేసింది సేమ్ ఫోల్డర్ లోకి. ప్రాసెసింగ్. ఏం లేదు, ఓకే కొట్టండి అంతే. టెక్ చేసుకుంటది అదే. సో ఇంతవరకు ఇదైతే అర్థమైంది కదా మీకు, రైట్?
సో ఎల్ కట్ జే కట్ చెప్పడానికి నాకు కరెక్ట్ ఫుటేజ్ అయితే దొరకలేదు నాకు ఫార్చునేట్లీ. ఓకే, సో ఎల్ కట్ జే కట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతూ, ఫర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నేను ఇట్లా కన్వర్జేషన్ చేసుకుంటున్నాను అంటే మాట్లాడుతూ కదా. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడేది, నేను ఏం మాట్లాడుతున్నానో చూపిస్తూనే, ఓకే. సో నేను మాట్లాడుతున్నాను, నా వాయిస్ వినిపిస్తూనే ఉంటది. ఓకే, నా వాయిస్ వినిపిస్తూనే ఉంటది. బట్ మీకు లైక్ తర్వాత కెమెరా అనేది మీ సైడ్ మారుస్తుంది, అర్థమైంది కదా. సో మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా వింటున్నారు, తల ఊపడం ఇలా అని నా వాయిస్ వినిపిస్తూనే ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చూపిస్తే మీరు అటు చూస్తున్నట్టు, తల ఇలా తిప్పుతున్నట్టు చూపించడం, నేను మాట్లాడుతూనే వస్తూనే ఉంటది అది. ఓకే, సో దీన్ని ఎల్ కట్ అంటాం అనమాట. ఓకే, ఎల్ కట్. ఎల్ కట్ అని ఎందుకు అంటామంటే ఒక రీజన్ ఉంది దానికి. ఓకే, ఇలా చెప్తే అర్థం కాదు, చేసి చూపిస్తాం. ఓకే, పెద్ద ఫుటేజెస్ ఏం లేవు ఈరోజు, నార్మల్ ఫుటేజెస్ ఉన్నాయి. ఓకే, నార్మల్ ఫుటేజెస్ తో ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేపు కొంచెం అడ్వాన్స్, రేపు జే కట్ కూడా చెప్పేస్తా. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఎల్ ఏ షేప్ లో ఉంటది, రైట్, ఈ డైరెక్షన్ లో. జే రైట్, దీనికి ఆపోజిట్ లో ఉంటది. సో ఎల్ కట్ జే కట్, జే కట్ అండ్ ఎల్ కట్ అంటే ఈజీగా ఉంది. ఓకే, సో ఇలా ఎందుకు అంటే, మనం లైక్ ఇప్పుడు జే కట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నా మీ ఫేస్ చూపించడం అని. ఇదేంటంటే వాయిస్ ఓవర్ సింక్ అనేది ఇలా వెళ్ళిపోతుంది, జస్ట్ వీడియో మారుతుంటే తప్ప ఆడియో అనేది ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటది ఇట్లా. ఓకే, సో దాన్ని జే కట్ అంటాం. ఓకే, సో ఇదేంట్రా అంటే, సరే ఫస్ట్ ఒకటి జే కట్ చూద్దాంలేండి, ఎందుకు వచ్చింది రిస్క్. ఓకే, ఇప్పుడే చెప్తే మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో కొత్త ప్రాజెక్ట్ తీసుకుందాం. నా దగ్గర ఆ, నేను రికార్డ్ చేసుకున్నది, నా పర్సనల్ గా ఒక వీడియో ఉంటది, సరే మీకు చూపిస్తాను అది కూడా. అప్పుడు మీకు అది మొత్తం ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేసింది, నేను 2 వీడియోస్ చూపిస్తా. పర్సనలీ నాది ఒక, నేను ఇప్పుడు 10th క్లాస్ నుంచి ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటున్నా, అది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, చిన్నది, ఇంత పెద్దదేం కాదు. అప్పట్లో ఏదో ఆ, పేరు కోసం దాన్ని స్టార్ట్ చేసింది. తర్వాత ఇన్కమ్ ఇన్కమ్ అని అనుకున్నా కానీ, బట్ నాకు అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు. లైక్ వీడియో ఎడిటింగ్ కానీ అంత నాలెడ్జ్ లేదు, చిన్న చిన్న చేస్తుండేవాడిని అలా అలా అలా. తర్వాత ఒక మంచిగా, ఒక మంచి ఐడియాలజీ వచ్చిన తర్వాత, మంచి థాట్ వచ్చిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, మంచి వీడియోస్ ఒకసారి కంబ్యాక్ ఇద్దామని చెప్పి నేను స్టాప్ చేసేసాను అనమాట దాన్ని అలా. ఓకే, ఒకసారి నా ఛానల్ చూపిస్తాను మీకు. రీసెంట్ గానే ఒకటి అప్లోడ్ చేశా, బట్ అది 3 ఇయర్స్ నుంచి సరిగ్గా వీడియోస్ పెట్టాలి, 3-4 ఇయర్స్ నుంచి ఇయర్లీ ఒక్క వీడియోనే. అది కూడా ఏదో పెట్టాలి కాబట్టి పెడుతూ ఉండే అంతే. ఓకే, సో చూపిస్తాను ఒకసారి. అంతే అనుకోండి, మీకు రీచ్ మెయింటైన్ అవ్వాలా, బట్ మంచి కంటెంటే ఉండాలనుకోండి. మీరు రోజు ఎలా మడతలు పెట్టేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఎలా మడతలు పెట్టేస్తే అది చూసేవాడు ఏమైతే బోర్ అయిపోతుంది. ఏంటి ఎప్పుడు ఒక రకంగానే పెడుతున్నాడు, ఏంటి తేడాగా పెడుతున్నాడు అని వాడు కూడా ఇంట్రెస్ట్ తప్పి అన్సబ్స్క్రైబ్ చేసే ఛాన్స్. నేను సబ్స్క్రైబర్స్ లూజ్ అయ్యా అలాంటి. అంటే ఎలా మడతలు పెట్టలేదులే అండి, సేమ్ ఒకటే కాన్సెప్ట్ అనుకున్నాడు, ఏమనుకున్నాడో తెలియదు కానీ వాడికైతే నచ్చలే ఇంకా, అయిపోయింది. నాదేంటంటే ప్రభాస్ వీడియోస్ మీద ఎక్కువ బేసే ఉంటాయి. అప్పుడు 4 3 ఇయర్స్ బ్యాక్ అంటావా, నాకు అప్పుడు ల్యాప్టాప్ వచ్చింది, అప్పుడు ల్యాప్టాప్ వచ్చింది. ఆ తర్వాత ల్యాప్టాప్ లో చేసి పెట్టడం స్టార్ట్ చేశా కానీ, అంతకుముందు మొత్తం ఫోన్ లోనే ఎడిట్ చేసుకునేట్టు. సో నా ఫోన్ కి ఎడిటింగ్ కోసం చెప్పినట్టు ఆల్రెడీ, ఓన్లీ ఎడిటింగ్ కోసం నా ఫోన్ లో 16 యాప్స్ ఉంటాయి. నాకు బాగా గుర్తుంది. ఓన్లీ నా ఫోన్, ఇదే ఫోన్, ఇదే ఇదే ఫోన్. ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది ఫోన్ కొని. అప్పటి నుంచి ఇదే, ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఇప్పుడు కానీ కొన్నా. సో 16 యాప్స్ మెయింటైన్ చేసుకున్నాడు. అప్పుడు ల్యాప్టాప్ లేదు, ఫోనే ప్రపంచం మొత్తం. ఏం చేసినా ఫోన్ లోనే చేసుకోవాలి. త్వరగా క్రియేషన్ కొడతాం కాదు. ఎందుకు రావట్లేదు సార్ అంటే, వీడియో పెట్టడం మానేశాను నేను. సో అది ఫేమ్ తగ్గిపోయింది. ఆబ్వియస్లీ ఫేమస్ ఉన్నాయి ముందు ఇస్తాడు, కొంచెం ఎక్కువ ఫేమస్ ఉన్నాయి ముందు ఇస్తాడు ఇట్లా. సో దీనికోసం అందుకే ఏం లేదు, ప్రభాస్ అని కొట్టిన, నారా క్రియేషన్ ప్రభాస్ అని కొట్టిన పక్కన వచ్చేస్తుంది.
దాన్ని ఈ వీడియోస్ అన్ని నా ఇక్కడ నుంచి ఈ 2 వీడియోలు నాయి, ఈ నాయి కాదు, ఈ వీడియోస్ నావి. జస్ట్ ఒకసారి ఛానల్ ఓపెన్ చేద్దాం. రైట్, ఇది నా వీడియో అన్నమాట. ఇది రీసెంట్ గా పెట్టిన వీడియో. సో ఇందులో నేను ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేసినవి ఏంటో చెప్తా. ఓకే, సో ఇక్కడ నుంచి తీసుకోండి. ఎంత డేట్ చూడండి, 2 years ago. ఇక్కడ నుంచి ఆర్ 3 years ago రావాలి. యా, సర్లే. ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ వరకు ఇవన్నీ ల్యాప్టాప్ లో చేసినవి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ వరకు మొత్తం ల్యాప్టాప్ లో చేసినవి. ఇక్కడ నుంచి ఇవి మొత్తం ఫోన్ లో చేసినవి. ఆ thumbnails దగ్గర నుంచి టెక్స్ట్ 3D వరకు ప్రతిదీ ఫోన్ లో చేసినవి. అప్పట్లో ఇవి ఉంటది ఇక్కడ, ఇవేవో 5 years బ్యాక్. సో అలా అప్పట్లో ఆ వీడియోస్ అన్ని కొంచెం నడిచాయి మంచిగానే. నా ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి ఒక వీడియోకి ఉన్నాయి ఆల్మోస్ట్ 600K ఎంతో ఉంటాయి. ఆల్మోస్ట్ 6 లక్షల వ్యూస్ ఒక వీడియోకి వచ్చినాయి. తర్వాత ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంతవరకు మెయింటైన్ చేశారు, బట్ కంటెంట్ నాది కాకపోవడం వల్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వలేదు. ఐడియా ఉందా యూట్యూబ్ ఛానల్ గురించి ఎవరికన్నా? ఉంది కదా. సో కంటెంట్ నాది కాకపోవడం వల్ల కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి ప్రతి వీడియోకి. సో నేనేంటంటే క్వాలిటీ బాగోకపోతే కాంప్రమైజ్ అవ్వను. నేను నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అనేవి వాడను. బేసిక్లీ పడుతుంది కదా కాపీరైట్, సో అదేం చేయలేము మనం ఇంకా. సరే, సో ఇందులో నేను ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేసినవి ఏంటంటే ఇది, 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 ఈ 3 వీడియోలు ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేసినవి. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే ఇవి వచ్చేసి 3D VFX వీడియోస్. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు చేసినవి. ఓకే, అడైనా కొంచెం లావు ఉంటాను నేను, అడైనా కొంచెం ఎక్కువ లావు ఉండేటది. ఓకే, 3D VFX కోసం లైక్ పోర్ట్ఫోలియో కోసం కానీ, ఇంకా వేరే వేరే రీజన్స్ కోసం కానీ ఇట్లా చేసామన్నమాట వీటి. ఓకే, సో ఇందులో నేను 3D VFX ఎడిటింగ్ అండ్ వీడియో బ్రేక్డౌన్ మొత్తం అన్ని నేను ఒక్కనే కూర్చొని చేసుకున్నా. ఇది ఒక్కటి తప్ప. ఇది నేను ఇద్దరం కలిసి చేసాము యాక్చువల్లీ. చూసారా అయితే ఎప్పుడన్నా? చూడలేదు కదా. సరే ఫైన్, తీసుకుందాం ఒక 5 minutes. అవసరం అయితే జస్ట్ ఈరోజు ఈ పార్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రేపు డైరెక్ట్ గా ఫుటేజ్ వచ్చాక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదు. ఓకే కదా? ప్రాబ్లం ఉంటే చెప్పండి ముందే, ఏం లేదు కదా. ఓకే, సో మీకు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. డైరెక్ట్ మండే ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే కదా? మన బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? June 11th. ఏంటది? ఇది ఈ ఎఫెక్ట్లు అప్పుడు ఫోన్లో ఫిల్టర్లు అవి ఇవి ఇవి నాకు కొంచెం ఎట్లా అనిపిస్తుంది వీడియోస్ చూసుకోండి ఇప్పుడు, అవన్నీ ఎందుకు లేండి. సరే, ఇప్పుడైతే నేను 3D VFX ఇవన్నీ ఒక్కడ కూర్చొని చేసుకుంటా అని చెప్పాను కదా. సో ఫస్ట్ వీడియో ఇది నిన్న ఎప్పుడో మొన్న అప్లోడ్ చేసింది. సో చూడండి మీకు అర్థమవుతుంది. అంతేం ఉండదు, బట్ ఆ టైంలో దీన్ని ఒక 4 టీమ్స్ కలిసి కూర్చొని చేసుకోవాలి. ఎక్కడ అయ్యే బాగుపడడం, దీన్ని ఒక 4 టీమ్స్ కలిసి కూర్చొని చేసుకోవాల్సిన వీడియో మేమిద్దరం కూర్చొని చేసుకున్నాం. 3 నెలలు టైం పట్టి. ఏముంది సార్ దాంట్లో 3 నెలలు చేయడం కంటే? మొత్తం 3D వరల్డ్ ఇది. 3D వరల్డ్ కంపోజ్ చేసి దాన్ని యానిమేట్ చేసి బొమ్మల్లాగా అన్ని క్రియేట్ చేసుకొని చేసి పెట్టిన ఒక ఎఫెక్ట్ అది. చూడండి, కల్కి మ్యూజిక్స్ వాడుతున్నాం అప్పుడు. ఇది బ్రేక్ డౌన్. సో అలా 3D వరల్డ్ క్రియేట్ చేసి ఒక షార్ట్ కట్ అన్ని లేయర్స్ వేయాల్సి వచ్చేది మా. ఓకే, అర్థమైందా?
ఓకే, ఇప్పుడు దీంట్లో ప్రీమియర్ ప్రోకి దీనికి సంబంధం ఏముందని మీరు అడిగితే, ఫస్ట్ ఏదైనా సరే ఒక మూవీ షూటింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? క్లిప్స్ కింద చేస్తారు, అదే షార్ట్ కింద చేస్తారు. వాటిని కలిపే పని ఎవరిది? ఎడిటర్. ఓకే, ఇది నేను సేమ్ అలాగే షూటింగ్ ఎలాగో మేము కూడా దీన్ని 3Dలో అలాగే కంపోజ్ చేసుకొని ప్రతి కెమెరాని యానిమేట్ చేసుకుంటాం మాన్యువల్. ఓకే, కెమెరాని యానిమేట్ చేసుకొని ఆ క్యారెక్టర్ని యానిమేట్ చేసి మూమెంట్ అన్ని యాడ్ చేసి పైన ఒక్కొక్క షాట్ తీసుకొని ప్లేట్స్ వేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ థండర్ ఉన్నాయి కదా ప్లేట్స్, వాటిని జనరల్ ప్లేట్స్ అంటాం. ఆ ప్లేట్స్ అన్ని వేసుకుంటూ ఒక్కొక్క లేయర్ యాడ్ చేసుకుంటూ, చూసారు కదా బ్రేక్ డౌన్ ఎలా ఉందో, అలా యాడ్ చేసుకుని అంత అయిన తర్వాత ఒక షాట్ రెడీ అవుద్ది, ఒక విఎఫ్ఎక్స్ షాట్ రెడీ అవుద్ది. సో ఇలా ఒక 15 షాట్లు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 15 షాట్స్ ఎలా పడితే అలా ఉంటాయి, సంబంధం ఉండకుండా ఉంటాయి. సో దీన్ని సీక్వెన్స్ లో కలుపుతాం. ఓకే, సీక్వెన్స్ లో కలుపుతాం అంటే ఎడిటర్ పని. ఇప్పుడు నేనే ఎడిటర్ మళ్ళీ 3D అవతారం అయిపోయింది, ఇప్పుడు ఎడిటర్ అవుతారు. ఓకే, ఇది సింపుల్ చెప్పాలంటే. సో ఇక్కడ 3D పని. ఎడిటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే వీడు డైరెక్టర్ కూర్చుంటాడు పక్కన. ఇక్కడ డైరెక్టర్ కూడా నేనే. ఓకే, నాకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్టర్ కూడా నేనే. నాకు ఐడియా ఉంది, ఓకే ఈ షాట్ ఇప్పుడు రావాలి, దీని తర్వాత ఈ షాట్ ఇప్పుడు వస్తుంది, దీని తర్వాత అంతాక బోల్డ్ అంత గజిబిజి టైం ఉండి చిరాకు వచ్చేస్తుంది అది కొన్నిసార్లు. అందుకే మధ్య మధ్యలో డ్రింక్ బ్రేక్ ఇలా ఉంటాయి మాకు. సో ఇలా అంతా కలిపేవాడిని ఎడిటర్ అంటారు కదా. సో దీన్నంతా కలిపేదాన్ని ఒక సీక్వెన్స్ లో పెట్టాలి. సీక్వెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్తా ఈజీ గుర్తుండడానికి. షార్ట్స్ ఆర్ మేడ్ బై సీన్స్. ఓకే, ఒక 4 సీన్స్, అదే ఈ కాలేజ్ ఉందనుకోండి, కాలేజ్లో మీరు నడుచుకుంటూ మాట్లాడుతున్నారు, లేదంటే కాలేజ్లో హీరోయిన్ చూసారు, ఆ రొమాంటిక్ సీన్ అంతా నడుస్తూ ఉంటుంది. అదంతా కలిపి ఒక సీన్. అందులో ఎన్ని షార్ట్స్ ఉన్నా సరే, 10 షార్ట్స్ ఉన్నాయి, 20 షార్ట్స్ ఉన్నాయి, 30 షార్ట్స్ ఉన్నాయి, ఆ రొమాంటిక్ షార్ట్స్ మొత్తం కలిపి పెట్టిందని ఒక సీన్. అంటే ఆ రొమాంటిక్ షార్ట్ సీన్ కాలేజ్ లో అవుతుంది అంటే అది కాలేజ్ రొమాంటిక్ షార్ట్ సీన్ అది. ఓకే, దీన్ని సీన్స్ అంటారు. సీన్స్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఓకే, ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, కిందకి వెళ్ళిపోయారు, అంటే హీరోయిన్ కిందకి వెళ్ళిపోయింది. అయిపోయింది రా ఇన్స్టిట్యూట్ సీన్ అయిపోయింది, కింద సీన్, కిందకి వచ్చేసారు రా సీన్ కిందకి వచ్చేసారు అని చెప్పి అంటాను చూడు. సో ఇప్పుడు ఇంకొక సీన్ అనమాట, సీన్ 1 అండ్ సీన్ 2. సో ఇప్పుడు ఈ రెండు సీన్స్ ని కలిపితే వచ్చింది సీక్వెన్స్. ఓకే, అర్థమైంది కదా, రెండు సీన్స్ ని కలిపితే వచ్చింది సీక్వెన్స్. అందుకే దీన్ని వీడి సీక్వెన్స్ అంటాడు అనమాట ఈ కాంప్ని. ఒక నిమిషం క్రియేట్ చేద్దాం. జే కట్ అనుకుందాం. దీన్ని అందుకే సీక్వెన్స్ కాంప్ అంటారు ఇక్కడ. ఓకే, ఈ ఏరియాని అందుకే సీక్వెన్స్ అంటారు. క్లియర్ కదా. సో ఇలా ఒక షార్ట్ ని కంప్లీట్ గా ఎడిట్ చేసేసుకుంటాం. ఓకే, దాన్ని చెప్తాను నేను, ప్రాసెస్ ఉంటుంది. ఒక సీన్ ని కంప్లీట్ ఎడిట్ చేసేసుకున్నావు, దాన్ని నెక్స్ట్ చేసేసాం. నెక్స్ట్ అంటే కైండ్ ఆఫ్ ప్రీ కంపోజ్, జనరల్ గా చేయరు, ఫాలో అవ్వరు, బిగినర్స్ కి ఐడియా ఉండడం కోసం అలా చేసుకుంటారు జనరల్ గా. నెక్స్ట్ అంటే కైండ్ ఆఫ్ లేయర్స్ ని గ్రూప్ చేసుకోవడం. ఫోటోషాప్ లో ఎలా గ్రూప్ చేస్తారు, ఆ లేయర్స్ ని గ్రూప్ చేసి పెట్టుకోవడం, ఎంతవరకు ఉంటే అంతవరకు. ఓకే, దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన ఎడిట్ చేసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా. సో సింపుల్ డెఫినేషన్ ఈజీగా చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి మీకు, సీన్స్ ఆర్ మేడ్ బై షార్ట్స్. ఓకే, అండ్ సీక్వెన్సెస్ ఆర్ మేడ్ బై సీన్. అర్థమైంది కదా. సో సీక్వెన్సెస్ మొత్తం కలిపితే ఒక మూవీ ఫామ్ అయింది. అర్థమైంది కదా. సో సీక్వెన్స్ అంటే ఇప్పుడు ఎంటైర్ లవ్ సీన్ ఉంది అనుకోండి, మొత్తం ఎంటైర్ లవ్ సీన్ దాన్ని సీన్ అంటారు, సీక్వెన్స్ అంటారు. వీడు ఇక్కడ నుంచి కాలేజ్ దిగి రోడ్డు ఎక్కిన, రోడ్డు మీద నుంచి ఇంకెక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయి వెనక లవ్ లో తిరుగుతున్నాడు కాబట్టి, అంటే అలా అని కాదు, లవ్ లో అంటే అదే మాయలో తిరుగుతున్నాడు. హీరోయిన్ ఎంట్రీ సీన్ ఉంది, ఎంట్రీ సీన్ ఇక్కడ నుంచి కాజాగూడ దాకా వెళ్ళినా సరే దాన్ని ఒక సీక్వెన్సే అంటారు. అది లవ్ సీక్వెన్స్ రా, దాన్ని అలా ఉంచు కథపక్కు అంటారు, ఎగ్జాంపుల్ గా చెప్తారు. ఓకే, సో ఇలా ఈ లవ్ సీక్వెన్స్ అయిపోయింది, నెక్స్ట్ ఇమీడియట్ గా ఫైట్ సీన్, హీరో వచ్చి హీరోయిన్ కాపాడే సీన్, ఫైట్ సీక్వెన్స్ అంటారా చూడు. అరే లవ్ సీక్వెన్స్ అయిపోయింది రా, ఫైట్ సీక్వెన్స్ అంటాను చూడు. అర్థమైంది మీకు, అర్థమవులో చెప్తున్నా, రీచ్ అవుతుంది కదా. అరే ఫైట్ సీక్వెన్స్, లవ్ సీక్వెన్స్ అయిపోయింది రా, ఫైట్ సీక్వెన్స్ అని చెప్పి ప్లాన్ చేయండి అంటాను చూడు. సో ఇలా అనమాట, ఇది షూటింగ్ లో ఇలాగే ఉంటాయి. అయిపోయింది. ఇప్పుడు ఇలా ఎన్ని సీక్వెన్స్ ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ సీన్, లేదంటే ఇంకెవరన్నా ఫ్రెండ్స్ చనిపోయాడు ఆ సీన్, మదర్ చనిపోయారు ఆ సీక్వెన్స్. సో ఇలా సీక్వెన్స్ అన్ని కలిపితే వచ్చింది ఒక మూవీ.
ఒక అవుట్పుట్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. షార్ట్స్ దేంతో, సీన్స్ దేంతో చేయబడతాయి? షార్ట్స్ తో కదా. అండ్ సీక్వెన్సెస్ దేంతో చేయబడతాయి? సీన్స్ తో. ఓకే, సీక్వెన్సెస్ దేంట్లో ఉంటాయి? అదే సీక్వెన్సెస్ దేంతో చేయబడతాయి? మూవీ అవుట్పుట్ తో. ఓకే, మొత్తం ఈ సీక్వెన్స్లు అన్ని కలిపితే మనకు వచ్చేది ఒక మూవీ ఆర్ అని సడన్ అవుట్పుట్. అది ఓన్లీ మూవీ అవ్వాలని రూల్ ఏం లేదు. షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, వెడ్డింగ్ వీడియో అవ్వచ్చు, లేదంటే ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఓకే, అవసరం బట్టి. క్లియర్ కదా. ఈ ఫ్లో అర్థమైంది కదా మీకు. ఇప్పుడు వరకు నిన్న కూడా అదే చేసాం మనం. ఇదంతా ఒక సీన్. ఏదది? రైట్, ఇదంతా ఒక సీక్వెన్స్ ఇప్పుడు. ఓకే, ఇక్కడ వరకు మనం చూసుకుంటే ఫుటేజ్ ఎండ్ అయిపోయిందా? ఇక్కడ ఫుటేజ్ ఎండ్ అయిపోయింది కదా. ఇక్కడ వరకు సీక్వెన్స్ అయిపోయింది. అయిపోయింది, అది ఎండింగ్ సీక్వెన్స్ రా, క్లైమాక్స్ సీక్వెన్స్ అంటాం చూడండి. క్లైమాక్స్ సీక్వెన్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సీక్వెన్స్ ఏంటంటే టైటిల్ సీక్వెన్స్ అంటాం, అదే ఎండ్ క్రెడిట్ సీక్వెన్స్ అంటాం. డన్. క్లియర్ కదా. ద్వారా కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. పక్కా గుర్తు పెట్టుకుంటారు కదా, లేదు నోట్ రాపిస్తున్నా? పర్లేదు కదా. ఓకే, డన్. సో ఇప్పుడు నా వీడియోకి వస్తే సేమ్ అదే ఫాలో అవుతాను అన్నమాట. నేను కూడా ఫస్ట్ షూటింగ్ చేసేసుకున్నా, అంటే నేను 3Dలో రెండర్ తీసుకున్నాను. అది పెద్ద హెడ్ ఏక్ లేండి, దానికే ఒక 2.5 months ఎంత పట్టేసింది నాకు. ఓకే, సో అలా రెండర్ షార్ట్స్ రెడీ చేసుకుంటాను నేను. షార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఏ పార్ట్ ఎంతవరకు ఉంచాలి, ఎంతవరకు ఏ పార్ట్ కట్ చేసుకోవాలి, ఓకే, ఈ షార్ట్ ఎక్కడ రావాలి, ఆ షార్ట్ ఎక్కడ రావాలి, ఇదంతా ఇప్పుడు సీక్వెన్స్ అనుకుంటున్నారా? సీనర్. అర్థమైంది కదా. సో యాక్చువల్లీ లెస్ సీక్వెన్స్ అనొచ్చులే, వీడు సిటీ దాటి బయటకు వెళ్తుంది కదా, సీక్వెన్స్ అనొచ్చు. సిటీ సీక్వెన్స్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం అంతా సిటీ దాటి బయటకు వెళ్తున్నాడు, ఇంకొక ఫైట్ సీక్వెన్స్ అని. సో రెండు సీక్వెన్స్లు కలుపుకున్నట్లు లెక్క. ఓకే, సో ఇప్పుడు రెండు సీక్వెన్స్లు కనిపించి ఉన్న అవుట్పుట్ చూపించిన మీకు. ఇది ఒకటే కాదు, మేము ఇద్దరం చేసామన్నాం కదా. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ చూసారు కదా. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి, నేనేం మాట్లాడను, మీరే చెప్పండి. ఇప్పుడు ఇది చూసి చెప్పండి. ఓకే, ఏమర్థమైంది చెప్పండి నేను చూసాక. ఆ? మీకు ఏం హిట్ దొరకలేదా? హింట్ ఏం దొరకలేదా? ఆ? యా, ఇదేంటంటే రెండు పార్ట్స్, అర్థమైంది కదా. నాది, నా మధ్యలో నేను చేసిన క్యారెక్టర్ కూడా వచ్చింది. సో మేము చేసుకున్న ప్లానింగ్ ఏంటంటే, కాలేజ్లో మేము చేస్తున్నప్పుడు కూడా రివీల్ చేయలే. మేము ఇద్దరం ఫ్రెండ్స్ యాక్చువల్లీ. మ్యామ్ ఉంటుంది చూడండి, ఫోటోషాప్ మ్యామ్. సో మేమిద్దరమే మేమిద్దరు ఒకటే కాలేజ్లో చదువుకున్న వాళ్ళు, క్లాస్మేట్స్, మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి. ఓకే, సో మేమిద్దరం అలా ఏమనుకున్నామంటే, చేద్దాం, కలిసి చేద్దాం. బట్ ఇద్దరం కలిసి ఒక అవుట్పుట్ తీయలేం కదా. ఇద్దరం కలిసి ఒక అవుట్పుట్ తీయలేం, వాడు ఒప్పుకోడు కూడా. ఒక మీద ఒప్పేయమంటాడు. అదే, మాకు జూడీ ఉంటుంది అప్పుడు. వైవా ఉంటుంది చూడండి, వైవా లాంటిదే జూడీ. మాకు కూడా చేసిన ఇయర్లో చేసిన వర్క్స్ అన్ని చూపించాలి వాళ్ళకి. ఓకే, అలా ఉంటది. సో అలా చేసినప్పుడు ఏంటంటే లైక్ ఓకే, రెండు అవుట్పుట్లు తీయాలి, తప్పదు. సో దాని నుంచి, ఆ క్వశ్చన్ మార్క్ నుంచి క్రియేట్ అయిన థాట్ ఇది. మా టూ క్యారెక్టర్స్ తీసుకుంటా, నీ అవుట్పుట్ నీదే, నా అవుట్పుట్ నాదే. బట్ మన రెండింటికి కనెక్షన్ ఉండాలి. కైండ్ ఆఫ్ మల్టీవర్స్ లాగా ప్లాన్ చేసుకున్నాం మేము. అర్థమైంది కదా. మల్టీవర్స్ లాగా ప్లాన్ చేసుకుని, సినిమాటిక్ మల్టీవర్స్ అంటాను చూడండి. అది మేము అవుట్పుట్ తీసేంత వరకు కూడా ఎవరికి తెలియదు, ఎవడు కూడా. సేమ్ అసలు మా వాళ్ళందరూ చూసిన ప్రతి ఒక్కరు షాక్.
యాక్చువల్లీ ఇంకా పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో. నాకు టైం దొరక్క 3 మంత్సే టైం ఉండే, ఇది చేయడానికి 3 మంత్సా సార్ అని మీరు అనుకోవచ్చు. ఇక అంతే, రియల్ షూటింగ్ అయినా ఇదైనా అంతే. ఓకే, ఇద్దరమే ఉన్నాం, టీం లేదు మాకు. అర్థమైంది కదా. సో నా వర్క్ నేను తీసుకోవాలి, తన వర్క్ తను. సో ఫీమేల్ క్యారెక్టర్ ఇది తనది, మేల్ క్యారెక్టర్ థోర్ క్యారెక్టర్ అవుతుంది, అది నాది. సో ఇద్దరం అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అప్పట్లో రీసెంట్ గా మళ్ళీ కల్కి మ్యూజిక్స్ అన్ని రివీల్ అయినాయి, రిలీజ్ అయినాయి యూట్యూబ్ లో. దొరికిన ఛాన్స్ అని చెప్పి వాడేసుకున్నాం వాటిని. సో అట్లా ఎలాగో అక్కడ అప్లోడ్ చెయ్యం, చేసినా సరే మాకు ఇన్కమ్ మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాటి నుంచి, మా పోర్ట్ఫోలియో మేము అలా ఉంచుకుంటాం అంతే. ఓకే, సో మేము అలా అనుకున్నాం. వాళ్ళు కన్ఫ్యూజన్ ఉండే ఫస్ట్ చూసి, ఆ క్యారెక్టర్ ఎవరు, ఫస్ట్ దాంట్లో కూడా ఏమి వస్తారు చూసారు కదా, ఆ వాల్కెనో వస్తుంది, వాల్కెనో తర్వాత ఇప్పుడు ఒక క్యారెక్టర్ నుంచి ఉంటారు అక్కడ. అర్థమైంది కదా. సో ఈ వీడి దాంట్లో ఏంటంటే నేను అక్కడ నుంచి ఉన్నది నాది కనిపిస్తుంది. ఓకే, జస్ట్ ఒక షాటే ఉంటుంది. తర్వాత లాస్ట్ లో ఆ సిటీ కనిపిస్తుంది. అర్థమైంది కదా. ఫస్ట్ తనది వాల్కెలో, తర్వాత సిటీ. ఇద్దరిది పర్ఫెక్ట్ ఒక స్కేల్ మీద ఉండాలని అనుకున్నాం మేము. కాకపోతే తనది ఇంకొక స్టెప్ ఇంకా మంచిగా ఎక్కువై, అది నేను హ్యాపీ యాక్చువల్. సో అలా ఈ ఇద్దరం మేము కలిసి పనిచేసినందుకు మాకు వచ్చిన రిజల్ట్, దానికి గోల్డ్ మెడల్. టాప్ కాలేజ్ మొత్తం డిపార్ట్మెంట్ లోనే టాప్ తను. సో తనకు ఇద్దరు ఎవరికొకరికి వచ్చినా చాలే అనుకున్నా. నేను హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అంతా ఓకే, సంబరాలు చేసుకుని అనుకున్న టైంలో ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఇవ్వబోతున్నారు అని చెప్పి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అంటే స్టూడెంట్ నెంబర్ 1 మొత్తం ఎంటర్ కాలేజ్ నుంచి అది. ఇది డిపార్ట్మెంట్ నుంచి, ఇది ఎంటర్ కాలేజ్ నుంచి. ఎవరిస్తారులే, మనం స్టార్టింగ్ లో అంతేం వర్క్ చేయలేదు, చేసింది థర్డ్ సెమ్ నుంచి, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దాని నుంచి. సో తర్వాత ఇంకా ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఫ్యాషన్ డిజైనింగ్ మ్యామ్ వచ్చి నీకే స్టూడెంట్ నెంబర్ 1 కంగ్రాచులేట్స్ అన్నాడు. నేనా ఏంటి, నాకెలా వచ్చింది, నేనేం చేయలేదు కదా మ్యామ్. అసలు అదేలా అంటే, ఫస్ట్ కాలేజ్తో నీ కోఆర్డినేషన్ బాగుంటుంది. టీవీలో కూడా నా అవుట్పుట్స్, నా వీడియోస్ ప్లే అవుతుంటాయి కాలేజ్ టీవీలో, ఇప్పటికీ ప్లే అవుతాయి. సో ఆ కాలేజ్లో అవి ఇప్పటికీ ప్లే అవుతాయి. అండ్ ఇంటర్న్షిప్ కానీ కాలేజ్తో ఇంటరాక్ట్ అవ్వటం కానీ, ఫస్ట్ కాలేజ్లో ఎక్కువ అల్లరి చేస్తాను, చాలా అల్లరి చేస్తాను. నేను పని చేయను, వేరే వాడిని పని చేయను, నేను మాత్రం ఇంటికి వెళ్ళి పని చేసుకుంటా. సో అదో సరదా నాకు. సో అందరితో అట్లా అట్లా కలిసిపోయి ఉండేటోని, ఇంకా ఏదో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ ఐఎమ్ నాట్ షోయింగ్ అప్, బట్ చెప్పకూడదో తెలియదు కానీ, ఇంతవరకు ఎంటైర్ కాలేజ్ లో కంపేర్ చేసుకుంటే, లైక్ ఎంటైర్ డిపార్ట్మెంట్ లో కంపేర్ చేసుకుంటే, నా నుంచి లైక్ కొంచెం విఎఫ్ఎక్స్ బాగుంటున్న వీడియోస్ ఆల్రెడీ 2 వచ్చాయి అప్పుడు. సో అర్థమైంది కదా. మ్యామ్ నుంచి ఆల్రెడీ ఒకటి వచ్చింది కానీ అది కొంచెం ఓకే ఓకే ఉండే. సెకండ్ది రావటం వల్ల ఆవిడకి ఇంకా గోల్డ్ మెడల్ కన్ఫర్మ్ అయిపోయింది, నాకు కూడా స్టూడెంట్ నెంబర్ 1 గోల్డ్ మెడల్ కన్ఫర్మ్ అయిపోయింది. సో మేము ఇంకా అలా స్టేజ్ మీద ఇంకా కొంచెం, ఎవరికి ఒక్కరికి వస్తే చాలా అనుకున్నాం కానీ ఇద్దరికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. సో హార్డ్ వర్కింగ్ చిన్న రిజల్ట్ అది. అర్థమైంది కదా. అది దానికేం మేము తప్ప అని చెప్పట్లా, అందరికీ వస్తాయి అవి. సో జస్ట్ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంతే. ఓకే, అర్థమైంది కదా. మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయని కూడా మీ దగ్గరకు అవే వస్తాయి. స్మాల్ లాజిక్, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇది, నాకు ఏం వస్తుందిలే సర్లే ఏముంది అంటే నార్మల్గానే ఉన్నాను నేను, రావాలని కూడా ఎప్పుడు అనుకోలే. సో అది అలా వచ్చింది, అంతే, హ్యాపీ థింగ్, అంతే. బట్ గుర్తుపెట్టుకోండి, ఒక్కటి వచ్చిన తర్వాత డోంట్ సాటిస్ఫై, హ్యాపీ ఫీల్ అవ్వండి, సాటిస్ఫై అవ్వకండి. సాటిస్ఫై అయ్యారు అనుకోండి, ఎందుకు అవ్వద్దని నేను చెప్తున్నా తెలుసా. సరే సాటిస్ఫై అయితే ఆ నెక్స్ట్ స్టెప్ వేయడానికి మీకు బూస్టప్ ఉండదు, ఎందుకంటే మీరు ఇక్కడే సాటిస్ఫై అయిపోయారు, నాకు ఇది చాలు అన్నాడు ఉండిపోతారు, అక్కడే ఆగిపోతారు. అదే జస్ట్ హ్యాపీ ఫీల్ అవ్వండి, ఓకే ఓకే హ్యాపీ, నెక్స్ట్ ఏంటి, ఇంకో స్టెప్ ఏంటి, ఇంకొక స్టెప్. మీరు సాటిస్ఫై ఎప్పుడు ఫీల్ అవ్వాలంటే, చుట్టూ 10 మంది ఉన్నా సరే నువ్వు ఒక్కడిగా 10 మందిలో స్పెషల్ గా కనిపిస్తావు చూడు. ఫర్ ఎగ్జాంపుల్, అందరికి 10,000 జాబ్ ఉంటే నీ ఒక్కడికి 20,000 జాబ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వే ఆటోమేటిక్ గా స్పెషల్ అవుతావు అక్కడ, నువ్వు వద్దన్న అటెన్షన్ కూడా నీకు వస్తుంది. ఎందుకు, మ్యాటర్, మనీ మ్యాటర్స్, అంతే కదా. అని చెప్పి అందరూ అలా ఉంటారా అని కాదు, జస్ట్ చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా అంతే. ఓకే కదా. సో అలా మన హార్డ్ వర్క్ చేస్తే దాని రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకొక అవుట్పుట్ చూపిస్తాను. ఇంకా ఉందా సార్ అంటే, ఈ రెండు చేసాం కదా, ఈ రెండింటి కలిపి మాకు ఒక సర్టెన్ పర్టికులర్ అవుట్పుట్ రావాలి కదా. సో అది చూపిస్తా ఉండండి. ఇదంతా ప్రీమియర్ ప్రోలో చేసింది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, మాయా 3D, ఈ 3 సాఫ్ట్వేర్లు కలిపితే వచ్చిన అవుట్పుట్ అది. సో ఎంఎస్ క్రియేషన్స్ 5 స్టార్. ఇందులో మా హరి సార్ వర్షన్ కూడా ఉంటుంది, గ్రూప్ అవుట్పుట్ ఇదే అనుకుంటా. ఓకే సారీ, ఇలా
ఆ రెండర్ అనేది షార్ట్ అనేది రెండర్ ఎలా ఉంటుంది తెలుసా? ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఉంటుంది ఇలా, వీడియో ఫార్మాట్ లో ఉండదు. గుర్తుపెట్టుకోండి అదైతే. ఇదేనా? అయ్యా ఇదే. మీరు ఒకటి నోటీస్ చేశారా? బీట్ కి తగ్గట్టు ఎడిట్ ఉండదు. నోటీస్ చేస్తారా అది? బీట్ ఎడిట్ అంటాం చూడండి, ఇది సినిమాటిక్ ఎడిటే, అంటే ఇది ఎగ్జాక్ట్ సినిమాటిక్ కాదు. 50% సినిమాటిక్ వాడుకున్నాం, మాకు టైం లేక. సో ఇంకా ఎగ్జాక్ట్ ప్లాన్ చేయలేకపోయాం. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి, బీట్కి తగ్గట్టు ఉంటుంది చాలా మట్టికి. చూడండి పాత వీడియోలో కూడా, నా చూపించిన వాటిలో కూడా.印尼马来亚人两个分裂起来。ఓకేనా? అది యాక్చువల్లీ పెద్ద స్టోరీ లైన్ అది. లాస్ట్ లో హ్యాండ్ సీన్ వచ్చింది చూడండి, దానికి మేమేమనుకున్నాం అంటే, ఓకే వీళ్ళు ప్రెసెంట్ ఎనిమీస్ అవ్వచ్చు బట్ పాస్ట్ లో దే ఆర్ కపుల్స్. అర్థమైంది కదా కాన్సెప్ట్ ఏంటో? ఇంత పెద్ద కాన్సెప్ట్ అనుకున్నాం, బట్ టైం సరిపోక చాలా తీసేయాల్సి వచ్చింది. ఆ ఫైట్ సీన్ కూడా తీసేయాల్సి వచ్చింది. అండ్ లైక్ ఆ హ్యాండ్ సీన్ కూడా పెడదాం అనుకోవాలా, బట్ మాకు చూపించాలనిపించింది. ఓకే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే, ఏదో పని పనిలే కొట్టుకోరు కదా. సో మేమేం చూపిద్దాం అనుకుంటే, పాస్ట్ లో వాళ్ళ కప్పులు సమ్ రీజన్స్ వల్ల విడిపోయారు. సో ఇంకొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు మళ్ళీ ఎనిమిస్ అయింది, వీళ్ళే వచ్చారు. సో మీరు ఇక్కడ నోటీస్ చేస్తే లాస్ట్ లో ఫ్లాష్ అవుట్ అవుతుంది, ఫ్లాష్ బ్యాక్ లాగా అవుతుంది. నోటీస్ చేశారా? సో మళ్ళీ చూపిస్తా మీకు. కైండ్ ఆఫ్ అలాంటిదే అనుకోండి. బట్